అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. చదువుకున్న మాటలు మోషే మృతి పొందిన తర్వాత యెహోవా యెహోషువకు సెలవిచ్చిన మాటలు. అయితే ఇక్కడ మోషే అనేక సంవత్సరములు ఇశ్రాయేలీయుల జనమును నడిపించి మృతి పొందక మునుపు ఈ మాటలు సెలవిస్తున్నాడు. ఏమని అంటే, ప్రభువా యెహోవా, ఆత్మలకు దేవా, సమాజమును కాపరిలేని గొర్రెల వలె ఉంచుదువా? ఆ రీతిగా ఉంచొద్దు. సమర్థుడైన నాయకుడిని ఒకడిని నియమించమని చెప్పినప్పుడు అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15 నుంచి 23 వరకు మనం చూసుకోవచ్చు. ఈ మాటకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందునవాడు. నీవు అతను తీసుకుని అతని మీద నీ చేయి ఉంచి ఎలియాజరు ఎదుటను సర్వసమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఇశ్రాయేలుల సర్వసమాజం అతని మాట వినున్నట్లు అతడు మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుట సర్వసమాజం ఎదుట అతను నిలువబెట్టి అతని మీద చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. ఉపదేశకాండం 34వ అధ్యాయంలో కూడా మనము ఈ మాటలు చూసుకొనవచ్చు. ఏమని అంటే 9వ వచనంలో, మోషే తన చేతులు నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనుక అతడు ఆత్మపూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇప్పుడు యెహోషువ గ్రంథంలో మనం చూసుకుంటే దేవుడే తనని బయలుపరుస్తున్నట్టు, నీవు బ్రతుకు దినములన్నీ ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేడు, మోషేకు తోడైండునట్లు నీకు నేను తోడై ఉంటాను, నిన్ను విడువను ఎడబాయను, ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండుము, నేను ప్రమాణం చేసిన దేశం నాకు నిశ్చయముగా మీరు వెళ్ళుదురు, నువ్వు స్వాధీనపరుచుకుందువు, నిబ్బరంగా ఉండుము, జాగ్రత్తగా ఉండుము, నీవు నడుచు మార్గం అంతట్లో చక్కగా ప్రవర్తించినట్లు ఈ ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలని ప్రభువు తనకు బోధిస్తున్నాడు. దివారాత్రములో దాన్ని ధ్యానించాలని, అప్పుడు నీ మార్గం అంతట్లో వర్ధిలింపజేసి చక్కగా ప్రవర్తించదవనియు, తర్వాత నీవు నడుచు మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నువ్వు దిగులు పడకము అని చెప్తూ వస్తున్నాడు. ఆ రీతిగా మోషేకు యెహోషువకు తోడైన దేవుడు నా జీవితంలో కూడా తోడై ఉన్నాడు. కాబట్టి 17వ వచనంలో, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడైండును గాక అని ప్రజలు తనని కూడా బలపరుస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు మనతో కూడా ఉన్నాడు, మనల్ని నడిపించుటకు సమర్థుడు. ఆయన మనలను విడవలేదు, ఎడబాయలేదు. ఆయన దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును మనం ధ్యానించే వారుగా ఉన్నప్పుడు ఆయన చక్కని త్రోవలో మనం నడిపించేవాడు. ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నీ కొందనాలు ఈ దినమంతట్లో నీ సహాయం కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ప్రభువా, చక్కగా మమ్మల్ని నడిపించండి నాయన. దివారాత్రములు ధర్మశాస్త్రములు ధ్యానించడం వల్ల మేము ధన్యులం. ప్రభువా, సహాయపడమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరతల కొరకు ఇవ్వబడిన నంబర్కి మెసేజ్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేయబడును. ప్రైజ్ ద లార్డ్.